నమస్కారం. స్టాక్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి బిఎస్సిలో ట్రేడింగ్ అని మాత్రమే అనుకుంటున్నారా? కానీ స్టాక్ మార్కెట్కు వెలుపల ఒక రహస్య ప్రపంచం ఉంది. అదే అన్లిస్టెడ్ లేదా గ్రే మార్కెట్. దీన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. గ్రే మార్కెట్ అంటే ఏమిటి? మీరు విన్నట్లుగా కొన్ని కంపెనీలు పబ్లిక్గా లిస్ట్ అవ్వకముందే, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవ్వకముందే వాటి షేర్లను కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. ఇదే గ్రే మార్కెట్. ఇది అధికారిక మార్కెట్ కాదు. బ్యాంకులు లేదా బ్రోకర్ల ద్వారా జరగదు. కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు నేరుగా లేదా అనధికారిక బ్రోకర్ల ద్వారా ఈ డీల్స్ చేసుకుంటారు. ఎందుకు ఇది గ్రే మార్కెట్? ఇది సెబీ వంటి రెగ్యులేటరీ సంస్థల నియంత్రణలో ఉండదు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ. షేర్ల ధరలు డిమాండ్, సెంటిమెంట్ మరియు కంపెనీ ఐపీఓ అంచనాలపై ఆధారపడి ఉంటాయి. గ్రే మార్కెట్లో పెట్టుబడి ఎందుకు పెడతారు? భారీ లాభాల అవకాశం. ఒక కంపెనీ ఐపీఓకు వచ్చిన తర్వాత దాని షేరు ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్రే మార్కెట్లో తక్కువ ధరకు కొని ఐపీఓ లిస్టింగ్ తర్వాత అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఉదాహరణకు, గతంలో కొన్ని ప్రముఖ కంపెనీల ఐపీఓల ముందు గ్రే మార్కెట్లో కొనుగోలు చేసిన వారికి లిస్టింగ్ రోజునే అద్భుతమైన లాభాలు వచ్చాయి. పబ్లిక్ అవ్వకముందే పాలు పంచుకోవడానికి ఇది ఒక మార్గం. కాని రిస్క్ చాలా ఎక్కువ. లిక్విడిటీ లేకపోవడం. మీకు అవసరమైనప్పుడు షేర్లను అమ్మడం కష్టం కావచ్చు. రెగ్యులేటరీ ప్రొటెక్షన్ లేదు. ఏదైనా సమస్య వస్తే మీరు చట్టపరమైన రక్షణ పొందలేరు. మోసం జరిగే అవకాశం ఉంది. నకిలీ షేర్లు లేదా డీల్స్ జరిగే ప్రమాదం ఉంది. ఐపీఓ రద్దు చేయబడితే మీ పెట్టుబడికి నష్టం కలగవచ్చు. ఎవరు పెట్టుబడి పెట్టాలి? అత్యధిక రిస్కు తీసుకునే సామర్థ్యం ఉన్నవారు, మార్కెట్పై లోతైన అవగాహన ఉన్నవారు మాత్రమే గ్రే మార్కెట్ వైపు చూడాలి. కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఇది అస్సలు సిఫారసు చేయబడదు. మీ మొత్తం పెట్టుబడిలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే దీనికి కేటాయించాలి. చివరి మాటగా, గ్రే మార్కెట్ అనేది అనధికారిక, అంచనాలతో కూడిన ప్రపంచం. ఇది మంచి లాభాలను ఇవ్వగలదు, కానీ అదే స్థాయిలో నష్టాలను కూడా కలిగించగలదు. మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించకుండా, రిస్కును అర్థం చేసుకోకుండా ఇందులో పెట్టుబడి పెట్టకండి. ధన్యవాదాలు.